వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో నిన్నైతే మన హనుమాన్ జయంతి అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూని. ముందుగా అందరికీ కూడా అంటే రిలేటెడ్గా అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీలో నేరేడు పండు తినచ్చా? ఇప్పుడు యూజువల్గా సమ్మర్ కాబట్టి సమ్మర్లో దొరికే ఫ్రూట్లో ఇంకొక ఫ్రూట్ వచ్చేసి ఈ నేరేడు పండు అనమాట. కొంతమంది అల్ల నేరేడు పండు అని కూడా అంటారనమాట, జామున్ ఫ్రూట్. సో అసలు ప్రెగ్నెన్సీలో ఈ ఫ్రూట్ తినచ్చా లేదా చాలామంది అపోహపడుతూ ఉంటారండి. ఏమో ప్రెగ్నెన్సీలో నేరేడు పండు తినకూడదు, వేడి చేసేస్తుంది, అబోషన్స్ అవుతాయి, లేకపోతే పిల్లలు బ్లాక్గా పుడతారు, లేకపోతే అలాగా కొన్ని చాలా అపోహలు అయితే ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో చాలామందికి. సో అసలు ప్రెగ్నెన్సీలో ఈ నేరేడు పండు అనేది తినచ్చా లేదా అనేది అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని టింగ్ మనం ప్రెస్ చేశారంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. నేరేడు పండులో అనేక పోషకాలన్నీ ఉన్నాయన్నమాట. ఫైబర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, విటమిన్స్, మినరల్స్. సో ఇవన్నీ కూడా మనకి నేరేడు పండులో పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. ప్రకృతి ప్రసాదించిన ఒక దాంట్లో ఈ నేరేడు పండు అని కూడా. సో ఈ సమ్మర్లో యూజువల్గా నేరేడు పండు అనేది దొరుకుతుంది అనమాట. సో సీజనల్ ఫ్రూట్స్ తినాలని అందరూ చెప్తారు, కంపల్సరీ తినాలండి. కాకపోతే ఏదైనా మనం తినే ముందు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్, నార్మల్ వాళ్ళు పర్లేదు, నార్మల్ వాళ్ళు ఏమైనా ఎలర్జీ అలాంటి ఒకవేళ ఏమైనా పండు అయి పడకపోతే తినడం మానేస్తారేమో, కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీలో మట్టుకి మస్ట్ అండ్ షుడ్గా మీ డాక్టర్ అడ్వైస్ తీసుకుని మీరు ఏదైనా సరే ముందుకు వెళ్ళాలన్నమాట. సో తినచ్చా లేదా డాక్టర్ అనేసి మీ డాక్టర్ని ఖచ్చితంగా అడగాలండి. ఏది తిన్నా సరే, ఏది ఒకవేళ ఏ పని చేద్దామన్నా ఏమైనా తిందామన్నా సరే డాక్టర్ని అయితే కంపల్సరీ సంప్రదించాలి. సో అయితే ఈ ఫ్రూట్లో అనేక విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మనకి పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట. అయితే ఈ నేరేడు పండు తినడం వల్ల ఏదో బేబీ బ్లాక్గా పుట్టేస్తారు, లేకపోతే అబోషన్స్ అయిపోతాయి, లేకపోతే వేడి వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఉట్టే అపోహలనండి. ఒకవేళ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఏమన్నా ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏమన్నా ఒకవేళ డేంజరస్ అవ్వుండొచ్చు, లేకపోతే కనుక ఏమన్నా ఈ పండు తిన్నప్పుడు ఏమన్నా పడకపోయినా, దగ్గు లాంటిది వచ్చినా, లేకపోతే ఎలర్జీ ఏమన్నా వచ్చినా, సో ఇలాంటివి వచ్చినప్పుడు గట్టా కూడా మనము వీటిని అవాయిడ్ చేశారనమాట ప్రెగ్నెన్సీలో. అలాగే అసలు ఈ నేరేడు పండు అనేది మనకి చాలా ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది అనేసి అంటూ ఉంటారు. అంటే మనకి నెక్స్ట్ వచ్చే రైనీ సీజన్కి అంటే వర్షాకాలానికి చక్కగా అదొక ఏంటంటారు వస్తాయి కదండి, వర్షాకాలం డిసీజెస్ వస్తాయి కదా, అంటే రోగాలు. సో వర్షాకాలానికి సంబంధించిన అవి వచ్చినప్పుడు తట్టుకునే శక్తి అనేది నేరేడు పళ్ళు తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ చక్కగా ఉండి ఆ తట్టుకునే శక్తి అనేది మనకి మన బాడీలో ఉంటుందనేసి చెప్తూ ఉంటారనమాట. ఇది అందరికీ నండి, నార్మల్ వాళ్ళకి అందరికీ కూడా ఈ పాయింట్ అనేది. అసలు ప్రెగ్నెన్సీలో నేరేడు పండు తినచ్చా లేదంటే తినచ్చు, ఖచ్చితంగా తినచ్చు. కానీ ఏ ఆహారం అయినా సరే అది మంచి అయినా చెడ్డైనా సరే మితంగానే తీసుకోవాలి, అమితంగా అయితే తీసుకోకూడదు. నేను ప్రతి వీడియోలో ఇదైతే ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో ఎందుకంటే వీడియోస్ చేసే ముందు ఎన్ని సెర్చ్ చేసుకుని ఎంత ఇది చేసుకుని మేము చేస్తామంటే కరెక్ట్ పాయింట్ అనేది వ్యూవర్స్కి ఇవ్వాలనేసి కంపల్సరీ అనుకుంటాము. అందుకే కాబట్టి ఏదైనా సరే మితంగా తీసుకోవాలండి, అమితంగా అయితే తీసుకోకూడదు అనమాట. ఈ నేరేడు పండు తినడం వల్ల బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది, రక్త ప్రసరణ ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉంటాయి అనమాట మీ నుంచి మీ బేబీకి. అలాగే చక్కగా ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల ఏంటంటే కనుక చక్కగా బ్లడ్ సప్లై అనేది, బ్లడ్ ఎక్కువ అంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ ఎక్కువ అవ్వడం, సో ఇలాంటివన్నీ మీకు ఇంప్రూవ్ అవుతాయి అనమాట. విటమిన్ ఏ వల్ల కళ్ళు చక్కగా ఐస్ అంటే కళ్ళు చక్కగా మీకు అన్ని నరాలు ఇవన్నీ పుష్కలంగా ఇవన్నీ కూడా మీకు మీ బేబీకి కూడా ఐ డెవలప్మెంట్కి, కళ్ళు డెవలప్మెంట్కి ఇవన్నిటికి కూడా ఇది అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో చూసారు కదండి, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, అలాగే బేబీ డెవలప్మెంట్ అవుతుంది, ఐ డెవలప్మెంట్ బాగుంటుంది. సో అలాగే ఏమైనా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా సరే చక్కగా వాటి నుంచి కూడా కొంచెం ఉపశమనం కలుగుతుంది మనకి. అలాగే చక్కగా ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. సో
అసలు ఈ నేరేడి పళ్ళు అనేవి ఎవరు తినకూడదు అంటే కనుక అంటే ఒకవేళ మీ డాక్టర్స్ తినకూడదని చెప్పినప్పుడు, లేకపోతే ఏమన్నా షుగర్ పేషెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ నేరేడు పళ్ళు అన్నవి మంచివే. కాకపోతే ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి తినచ్చా అంటే కనుక తినండి. అంటే ఒక్కొక్క టైప్ షుగర్కి కొన్ని కొన్ని తీసుకోకూడదు కాబట్టి, సో మీ డాక్టర్ని సంప్రదించి షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చా అంటే కనుక తినండి. యూజువల్గా నార్మల్గా ఉన్న వాళ్ళైతే, ప్రెగ్నెన్సీ కాని వాళ్ళైతే షుగర్ ఉన్న వాళ్ళు నేరేడు పండు అనేది తింటారు. అంటే షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు, మంచిది అని అంటారనమాట. సో ఒకవేళ ప్రెగ్నెన్సీలో షుగర్ ఉండి తినాలి అనిపిస్తే కనుక ఒకటి అలా నోట్లో వేసుకుని అంత మించి ఎక్కువైతే వద్దనమాట. అది కూడా మీ డాక్టర్ అడ్వైస్తోనే. సో తర్వాత అదేంటి, మీరు ఏ కొత్త ఫ్రూట్ తీసుకున్నా, ఏ కొత్త ఫుడ్ తీసుకున్నా, తీసుకున్నా సరే మీ పెద్దవాళ్ళని అడగాలి, మీ డాక్టర్ని అడగాలి. సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, మీకు తెలుస్తుంది. అలాగే ఈ నేరేడు పండు తిన్న తర్వాత ఒక అరగంట వరకు కూడా వాటర్ అనేది తాగకూడదండి. చక్కగా ఒక అరగంట తర్వాతే వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే నేరేడు పండు తిన్న వెంటనే కూడా పాలు తీసుకోవడం, లేకపోతే ఏమైనా పాలతో చేసిన పదార్థాలు అలాంటివి తీసుకోవడం కూడా చేయకూడదు అనమాట. సో అది కూడా మంచిది కాదు. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట అలా తీసుకోవడం వల్ల. అంతేగాని ఇంకొకటి ఏమీ కాదు, గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి మీరు ఫేస్ చేయవలసి వస్తుంది అంతే. సో చూసారు కదండి, నేరేడు పండు తినచ్చో లేదు మీ డౌట్ క్లారిటీ అయిందని అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే కనుక, ఒకవేళ ఇప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చిన, ఒకవేళ మీ ఇంటి ఎదురుగా మీ పెరట్లో లేకపోతే మీ ఇంటి పక్కన అలా చెట్టు ఉన్నా సరే చక్కగా కడుక్కుని, శుభ్రంగా కడుక్కుని ఫ్రెష్గా తినడానికే ట్రై చేయండి. మన ఇంటి దగ్గర చెట్లు అయితే మనం ఏమీ వేసుకోం కాబట్టి, సో అది చక్కగా కడుక్కుని తినేయచ్చు. బయట నుంచి తెచ్చినవి అయితే అవి సో అన్నీ వేసి పెంచుతారు కాబట్టి వాటిని కొంతసేపు ఉప్పు వాటర్లో అలా కడుక్కుని చక్కగా మీరైతే తినచ్చు అనమాట. సో చూసారు కదండి. ఇంకొక పాయింట్ ఏంటంటే కనుక, తినచ్చు అన్నారు కదా అని డైలీ తినకూడదండి. ఏదో వీక్లో ఒక 2 times అంతే, అంతకు మించి ఎక్కువ తినకూడదు. అదన్నా ఒక 2-3 పళ్ళు మించి ఎక్కువ తినకూడదండి. సో చూసారు కదండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియో చూసినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. మీతో పాటు ఇంకొక నలుగురు ఈ విషయం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ, అండ్ బై బాయ్.